హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వీళ్ళే ఫస్టే ఇట్లాంటి కేసుల్లో త్రూ అడ్వకేట్ ద్వారా వెళ్ళాలి. ఎందుకంటే ఏ ఏ విషయాలు పోలీసులకి చెప్పాలి డ్రాఫ్ట్‌లో, ఏ విషయాలు చెప్పకుండా ఆగాలి. అవి తర్వాత కోర్టుకొచ్చినాక ప్రూవ్ అవుతాయి. ముందు కేసే నంబరింగ్ అవ్వకపోతే, కేసే రిజిస్టర్ అవ్వకపోతే, ఈవిడ చేసిన మిస్టేక్ అదే. పోలీస్ స్టేషన్‌కెళ్ళి కౌన్సిలింగ్‌కి ఎందుకెళ్ళాలి? వాడు వద్దు అనేసుకున్నప్పుడు చేయాల్సిన పనేంటి? కేసు పెట్టడానికి వెళ్ళాలి. ఇదిగోండి ఇతనే అట్లా సైకలాజికల్ ప్రాబ్లమ్ ఈవిడెందుకు డిసైడ్ చేయడం? అతను ఆల్రెడీ అబ్నార్మల్‌గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. జాబ్ చేశాడు, సాలరీ ఇవ్వడు. పిల్లోడిని తన్నే పట్టించుకోడు. ఇంట్లో హెరాస్మెంట్లు సివియర్‌గా ఉన్నాయి. డౌరీ తీసుకున్నారు. ఆల్రెడీ వీళ్ళంతా కూడా అతనికేవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెప్పకుండా చీట్ చేసి అత్తమామలు పెళ్లి చేశారు. సో, వీటి మీద లీగల్ యాక్షన్ తీసుకోండి అని వెళితే 100% ఆ కేసు రిజిస్టర్ అయ్యేది. సైకలాజికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి కేసు తీసుకోము అనటం కుదరదండి. అది సైకలాజికల్ ప్రాబ్లం ఉందా, క్యూర్ అయిందా లేదా అని పోలీసులే ఏమీ తెలియకుండా ఈవిడ చెప్పిన విషయాన్ని, ఈ ఆపోజిట్ పార్టీ చెప్పిన విషయాన్ని నమ్మేసుకొని ప్రొసీడింగ్స్ నడిపిస్తామంటే కుదరదు. వాళ్ళకి తెలియక అట్లా చెప్పారు ఒకటి. 2 వీళ్ళ వైపు నుంచి ప్రాపర్‌గా పోలీస్ స్టేషన్ వెళ్ళే విధానం ప్రాపర్‌గా లేకపోవడం వల్ల ఆ కేసు రిజిస్టర్ చేసి ఉండకపోవచ్చు. ఈ అత్తమామల మీద కేసు రిజిస్టర్ చేస్తాము, మీకేమీ రావు, ఇవన్నీ అబద్ధాలు. అవి వస్తాయా లేదా అనేది కోర్టు డిసైడ్ చేయాలి. ముందు ఈ అమ్మాయికి ఒక అబద్ధంతో కూడిన పెళ్లి జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ ఫైనాన్షియల్‌గా ఏదైనా ఉంటే కనుక పిల్లోడి మెయింటెనెన్స్ అత్తమామల నుంచి వసూలు చేస్తారు ఎలాంటి కేసుల్లో. ఇతను నిజంగానే ప్రాబ్లమ్. కోర్టుకి వెళ్తే ప్రూవ్ అవుతుంది. ఈ విషయం ఎప్పటి నుంచి వచ్చింది? ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చిందా? బిఫోర్ మ్యారేజ్ ఉందా? బిఫోర్ మ్యారేజ్ నుంచే డాక్టర్స్ ఒకవేళ వీళ్ళ దగ్గర మెడికల్ రిపోర్ట్స్ లేకపోయినా కూడా ట్రీట్మెంట్‌కి అంటూ కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే ఎప్పటి నుంచి వీళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నారు, ట్రీట్మెంట్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మెడిసిన్స్ అనేది కూడా క్లియర్‌గా రిపోర్ట్ వచ్చేస్తది. దాన్ని బట్టే అర్థమవుతుంది అత్తామామలకి తెలిసి ఇతన్ని తీసుకొచ్చి ఈ అమ్మాయికి అంటగట్టారు. సో, అప్పుడు వాళ్ళకి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి? ఇతనికి కొంత ప్రాపర్టీ రావాలిగా. ఈ ప్రాపర్టీలో 50% పుట్టిన పిల్లోడికి ఇప్పిస్తారు. అలాగే మెయింటెనెన్సు వాళ్ళ ఇన్కమ్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాపర్టీస్ మీద అందులో నుంచి మనవడికి మెయింటెనెన్స్ ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది. మేబీ ఈ అమ్మాయికి రాకపోవచ్చు. ఈ అమ్మాయికి ఎందుకు రాదు అంటే అతను హస్బెండ్ నుంచి వసూలు చేసుకునే రైట్స్ ఉన్నాయి. ఈవిడకి కూడా కరెక్ట్ కోర్టు అయితే కనుక కొన్ని సందర్భాల్లో అంటే మనం ఇంకా రీసెర్చ్ చేస్తే కేసుని ఒక క్లారిటీ వస్తది. నిజంగా ఈవిడ తెలిసి పెళ్లి చేసుకుందా వాళ్ళ ఆస్తుపాస్తులు చూసి, లేదా అమ్మాయిని చీట్ చేసే పెళ్లి చేశారు ఆ విషయాన్ని సప్రెస్ చేసి అన్నప్పుడు ఈ అమ్మాయికి కూడా మెయింటెనెన్స్ ఆర్డర్ అవ్వడానికి అవకాశం ఉంది. మేబీ వాళ్ళ వెనకాల ప్రాపర్టీస్ బాగుంటాయి. ఇంకా వాళ్ళు భేదోళ్ళే వీళ్ళు భేదాలు అంటే కొన్ని కేసులు కాస్త వీక్గా ఉంటాయి ఫైనాన్షియల్గా. ఎందుకంటే సంపాదించాల్సిన వ్యక్తే ఓ పక్కన పడున్నట్లు లెక్క కాబట్టి కొంత అటువంటి కేసులు వేస్ట్ కేసుల కింద లెక్క. సో, ఇప్పుడు మౌనిక గారి కేసు ఎలా ఉందో ఒకసారి విందాం. ఎందుకంటే ఈవిడ లీగల్గా వెళితే పోలీస్ స్టేషన్లో కేసు తీసుకొని అనటం కుదరదు. ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే ఇప్పుడు నేను చెప్పిన విధానంగా అడ్వకేట్ ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవడం అత్తమామల మీద, హస్బెండ్ మీద. 2 మెయింటెనెన్స్ కేసు కూడా వేసుకోవాలి ముగ్గురి మీద. ముగ్గురులో ఎవరేంటి అనేది వాళ్ళే కోర్టుకు వచ్చి చెప్పుకుంటారు. వాళ్ళ ఫైటింగ్ కూడా మనం ఎందుకు చేయడం? అర్థమవుతుందా? 3 ఇట్లాంటి కేసులు మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళటం బెటర్ ఆప్షను. మ్యూచువల్ డైవర్స్ అనేది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ సెటిల్మెంట్ అవ్వకుండా మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళటం అనేది జరిగే పని కాదు. ఒకసారి మ్యూచువల్ డైవర్స్ అంటే ఇంకా భవిష్యత్తులో ఏ కేసులు వేయడానికి పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడే ఇవ్వనోళ్ళు అప్పుడెప్పుడో ఇస్తారనుకోవడం దండగా. మ్యూచువల్ డైవర్స్ ప్రాసెస్కి వెళ్ళిపోయినాక పిల్లోడు హక్కులు కూడా కొలాప్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా 498 కేసు, మెయింటెనెన్స్ కేసు ఫస్ట్ వేసుకోవాలి. ఇవి వేసుకుంటేనే మ్యాటర్ సెటిల్మెంట్కి రావడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ సెటిల్మెంట్కి రాకపోతే అప్పుడు డైవర్స్ కేసు ఈవిడ ఇండివిజువల్గా వేసుకుంటుందా ఏంటని చూడాలి. ఒకవేళ ఈ 2 కేసులు వేసినప్పుడు మ్యాక్సిమం చాలా కేసుల్లో సెటిల్మెంట్కి వస్తారు. ఎందుకంటే వీళ్ళ వైపు చాలా మిస్టేక్ ఉంది. ఈ అమ్మాయికి ఈ బాబుకి తనకి ఎంతో కొంత పర్మనెంట్ ఎలిమినీగా కొంత అమౌంట్ ఇచ్చి వదిలించుకోవాలని చూస్తారు. తనకి కొత్త లైఫ్ వస్తుంది. ఫర్దర్గా చూసుకోవడం బెటరు. అలాగే ఈలోపు కొంచెం పిల్లోడు ఏజ్ ఏమన్నా పెరిగితే కనుక పిల్లోడికి కూడా ఒకసారి డాక్టర్స్కి చూపించడం బెటరు. ఎందుకంటే ఇదేమన్నా పిల్లోడికి రావడానికి అవకాశం ఉందా అనే సిచ్యుయేషన్ మీద. సో, ఇప్పుడు మౌనిక గారితో మాట్లాడదాం. మౌనిక గారు అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పింది? ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే ఒకసారి మా హస్బెండ్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఏమంటారో వినండి అంటున్నారు. అట్లా కాదు మేడం, ప్లీజ్ మేడం అక్కడికి రప్పించండి, వీళ్ళు విన్నారు మేడం. నాకు సపోర్టింగ్ అసలు ఎవ్వరు లేరు. వినండి అమ్మా, మీరు పోలీస్ స్టేషన్కి పిలిచినాకే వాళ్ళు రాలేదు అంటే టీవీ షోలకు వచ్చి సెటిల్ చేసుకునే బ్యాచ్ కాదు వాళ్ళు. మేము ఇప్పుడు కూడా ట్రై చేస్తాము, మీరు కంగారు పడకండి. మేము ఫోర్స్ చేసి బలవంతంగా వాళ్ళని లాక్కొచ్చి టీవీ షోలో కూర్చోపెట్టలేమమ్మా. అర్థమవుతుందా? 2 మీరు
ఇలా చేయడానికి ఉన్న ఆప్షన్ పోలీస్ స్టేషన్లో మీరు కేసే వేయలేకపోవడం వల్ల మీరు అంత ఇబ్బందిగాను మీకేదో లాస్ అయినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. మీ హక్కులు ఇంకా అలాగే ఉన్నాయి. మీరు ప్రాపర్ వేలో వెళ్ళకపోవడం వల్లే మీకు ఈరోజు ఇట్లా బాధపడాల్సిన పరిస్థితి. మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు మీ కేసు తీసుకోరు. ఎందుకంటే ఏవేవో చెప్పేశారు పోలీసులకి, లీగల్గా చెప్పకూడని విషయాలు చెప్పేశారు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని త్రూ అడ్వకేట్ ద్వారా ఫస్ట్ ఒక లీగల్ నోటీస్ పంపించండి మెయింటెనెన్స్ కోసం. మేడం నేను అడ్వకేట్ ఫీజులు ఇవి అవి పెట్టుకోలేనండి అంటే ఏదన్నా ఒక చిన్న లాయర్ ద్వారానన్నా ప్రొసీడ్ అవ్వండి. లీగల్ నోటీస్ కూడా నేను పంపించలేనండి అందుకోసం కూడా ఒకవేళ అడ్వకేట్ని పెట్టుకోగలిగితే లాయర్ ద్వారా లీగల్ నోటీస్ పంపించండి. లాయర్ ద్వారానే ప్రైవేట్ కంప్లైంట్ 498 కేసు వేయించండి. లేదా మీ లాయరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి ట్రై చేస్తారు, తర్వాత మెయింటెనెన్స్ కేసు వేయండి. ఈ 2 కేసులు నడుస్తూ ఉండగా మీ మ్యాటర్ సెటిల్మెంట్కి వస్తుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఈ పని చేయకుండా ఇలా చిటికేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అనుకోవడానికి వాళ్ళు నార్మల్ వ్యక్తులు కాదు. అరే టీవీ షోకి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే అవుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తే అవుతుంది, లేదా అమ్మాయితోటే డైరెక్ట్గా మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే సీనే లేదు మీ కేసులో. అయినా మీ సాటిస్ఫాక్షన్ కోసం మేము ట్రై చేస్తాం, వెయిట్ చేయండి. లీగల్ ప్రాసెస్లో ఒకవేళ మీరు అడ్వకేట్ని కూడా పెట్టుకోలేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదని సఖీ కేంద్రాలు ఉంటాయమ్మా. మీరు ఏదైతే తెలంగాణలో ఉన్నారో మీ జ్యూరిస్డిక్షన్ సఖీ కేంద్రంకి వెళ్తే మీకు అక్కడ కూడా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి విత్ మెయింటెనెన్స్ తోటి ప్రొసీడింగ్స్ నడిపిస్తారు. ఒకవేళ వీళ్ళు ఈ టీవీ షోకి రాకపోతే మీరు 100% నేను చెప్పినట్టుగా ఒక అడ్వకేట్ని పెట్టుకొని లీగల్ నోటీసు 498 డీవీసీ కేసు ఫైల్ చేయండి. మెయింటెనెన్స్ కూడా అందులోనే ఇంక్లూడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే నాన్న, జాగ్రత్త. మేడం ఇది మనం వింటే అర్థం అవుతుంది. యాక్చువల్గా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి కూడా మేబీ ఆ చక్రంలోనే తిరిగి 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 తను కూడా అట్లాగే డిప్రెషన్లో ఉంది. తనకేం ప్రాబ్లం లేదు కానీ డిప్రెషన్ అంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఓపిక లేకపోవడం, నిస్సహాయత, నాకేమీ రాదేమో అని ఆల్రెడీ ఆవిడకి సైకలాజికల్గా తినిపడేశారు జనాలంతా. సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నంత మాత్రాన కేసుల నుంచి తప్పించుకోవడం కుదరదు. తెలియని తను ఆ కేసులు వేరు, ఈ కేసు వేరు. క్రైమ్ చేసి సైకలాజికల్ ప్రాబ్లం అని ప్రూవ్ చేసుకుని అవన్నీ సినిమాల్లో చూపించడానికి, రియల్గా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా లేదా డాక్టర్స్ టెస్ట్ చేసి చెప్పాలి. ఇది నిజమా కాదా అనేది తర్వాత సంగతి. ఈ అమ్మాయికి ఆల్రెడీ తెలుసు ఆయనకు ఉన్నది సిజోఫ్రేనియా అని. అది ఉంది కాబట్టి ఆయన కేసుల నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే ఉన్నాయి చేసుకున్నారుగా, చేసుకునేటప్పుడు బాగానే ఉన్నాడు, ఫిజికల్ రిలేషన్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఆ టైంలో చేసిన క్రైమ్కి అతని పేరెంట్స్ పనిష్మెంట్ పడాల్సి ఉంటుంది. అది తెలియక ఈవిడ చెప్పిన విధానం కరెక్ట్గా లేకపోవడం వల్ల పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. సో 100% వీళ్ళ త్రూ అడ్వకేట్ ద్వారా వెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. అత్తమామల మీద ఇతని మీద పనిష్మెంట్ పడకుండా వాళ్ళ మీద పడితే ఉపయోగం ఏముందండి అని ఆవిడ అనుకుంటుంది. వాళ్ళే టార్గెట్ ఇక్కడ. పెళ్లి చేసింది వాళ్ళేగా, అంటగట్టింది వాళ్ళేగా, వాళ్ళ మీద ప్రాపర్గా వెళితే సెటిల్మెంట్ కూడా వాళ్ళే చేస్తారు. అలాగే మెయింటెనెన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడానికి అవకాశం. తను అలా ప్రొసీడ్ అయితే బెటర్. ఓకే రమ్య గారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.